హలో, చెప్పండి. ఆడిషన్ డాన్సరా? అవును. ఏం లేదు సిస్టర్, చిన్న ఏదో ఫోకషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ ఇస్తారా సిస్టర్? ఇష్టం చెప్పు. ఏం లేదు సిస్టర్, ఫస్ట్ నీ ఫుల్ నేమ్ ఏంటి సిస్టర్? నా ఫుల్ నేమ్ నిక్ నేమ్ చెప్పాలా లేదంటే రియల్ నేమ్? రియల్ నేమ్ ఇందు. ఎందు అంటే నీ ప్రాపర్ ఎక్కడ సిస్టర్? నీ ప్రాపర్ ఎక్కడ సిస్టర్? అర్థం కాలే. నువ్వు ఎక్కడ ఉంటావు సిస్టర్? సైదాబాద్. సైదాబాద్. అంటే నువ్వేం చేస్తుంటావు సిస్టర్ ఇప్పుడు? ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? అంటే నువ్వు డాన్సరా సిస్టర్? అవును. ఆహా, అంటే నువ్వు మొత్తం రౌడిజం ఎందుకు అట్లా చేస్తావు సిస్టర్? ఎందుకంటే అది ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట అట్లా చేయడం. అంటే ఎవరు ఏమన్నారా? ఎవరేమన్నారు? నువ్వే అంటావు. నాన్నే. అంటే నీకు ఏమన్నా లొల్లి ఇట్లా అయితే నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు సిస్టర్ నీకు అటు నుంచి? వంశీ మామ, తేజ మామ. అంజన్న తహసీల్దార్ సైదాబాద్ వంశీ అన్న తేజ గౌడన్న వంద సింహాలకున్న ప్రౌడేనన్న. అన్నాల నుంచి ఎవరు సిస్టర్? అన్నల తరఫు నుంచి చేప చింతన్న. డిక్టేటర్ సైదాబాద్ చాప చింతు అనిపిస్తాడన్న సైలెంట్ పక్కరు కొడితే పర్మనెంట్ షరీకు కావాలా హాస్పిటల్. కిరాకి లడ్డు. ఇలా అయితే వస్తారు, ఏమున్నా లొల్లున్నా ఏదున్నా వస్తారు. అంటే నీకు ఎప్పుడన్నా సాడ్ న్యూస్ ఉంటే వచ్చినాయా సిస్టర్? అర్థం కాలే. సాడ్ న్యూస్ ఎప్పుడన్నా వచ్చినాయా? బ్యాడ్ న్యూస్. అంటే సాడ్, నువ్వు ఎప్పుడన్నా బాధలు ఉన్నావా? నేను ఎప్పుడన్నా ఉన్నప్పుడు వీళ్ళు షేరింగ్ తీసుకుంటారు ఎక్కువ. ఏదున్నా కాల్ చేసినా నార్మల్ గా ఎత్తినా వస్తారు. ఎప్పుడైనా ఏ టైం అయినా ఎనీ టైం? ఎనీ టైం. సిస్టర్ ఒక మాట నేను అడిగేట్టు ఎట్లుంటా అంటే టకాఫార్ అడుగుతా. ఇప్పుడు నువ్వు ఇట్లా రౌడిజం చేస్తున్నావు సిస్టర్, అంటే మీ ఫ్యామిలీ నుంచి అయినా ఎవరి నుంచి అయినా ఏమన్నారా? ఎవరి నుంచి నాకు ఎవరేమన్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు మా మమ్మీ డాడీ సపోర్ట్ ఇచ్చిరు. ఏదన్నా వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అడిగే చేస్తాను నేను. ఏదైనా సరే ఏదైనా సరే ఇది ఏ మ్యాటర్ అయినా సరే నేను ఇంట్లో వాళ్ళకి అడిగే చేస్తాను. నేను ఎవరు బయట ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. నాకు ఫరక్ కూడా పడేస్తాను. అంతేనా సిస్టర్? అంతే. ఇంకోటి నాకు ఎవరేమన్నా అంటే నాకు నా అన్నలు ఉన్నలు మా మామలు ఉన్నారు చాలు నాకు. అంతే సిస్టర్. అంటే నువ్వు ఇప్పుడు ఇన్స్టా యూజ్ చేస్తున్నావు, అంటే నువ్వు కావాలని ట్రెండింగ్ లో పోయినావా లేకపోతే అదే వచ్చిందా ట్రెండ్? నేను నార్మల్ గా వీడియోస్ చేస్తుంటేనే అవి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయినాయి అంతే. కావాల్సుకొని అయితే నేను ఖచ్చితంగా కావాలని అట్లయితే ఏం లేదు కదా? అంతా అవన్నీ ఏం లేవు నాకు. నేను నార్మల్ గా చేసిన ఆ నుంచి 1K అయిపోయింది. 1K నుంచి ఇంకెక్కువ రీల్స్ చేయడం వల్ల 3K వరకు వచ్చేసింది. సార్ ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ చదువుతున్నావు, ఫ్యూచర్ లో ఏమన్నా జాబ్ అన్నా లేకపోతే ఏదన్నా లేకపోతే ఇదే రీల్స్ కంటిన్యూ చేస్తావా, ఇట్లనే ఉంటావా? ఇప్పుడైతే నేను సాఫ్ట్వేర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే కంటిన్యూ చేస్తా. రీల్స్ కంటిన్యూ చేస్తా. నా స్టడీస్ నాకే రెండే అంటావు అన్ని ఆల్మోస్ట్. అదే సిస్టర్ అంటే ఇప్పుడు జాబ్, ఇప్పుడు నువ్వు ఏమన్నా జాబ్ ఇవన్నీ చేస్తావా సిస్టర్? అంటే అలా నిన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు, అప్పుడు నీకేమనిపిస్తుంది సిస్టర్? నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి అరే ఇట్లా రీల్స్ చేస్తారు కదా అని చెప్పేసి మాట్లాడతారు. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కొందరు ఉంటారు సిస్టర్, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం ఒక అమ్మాయి కనవనగానే గలీజా చేస్తారు, కన్న తండ్రి ఇట్లా గలీజా చేస్తుండు ఎట్లానన్నా. అట్లా ఇప్పుడు నువ్వు బయట పోయినప్పుడు ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తావు సిస్టర్, నువ్వు అయితే ఓనయ్యా భయపడకుండా నువ్వు టకాఫార్ ఉంటావు.
అంటే ఇట్లా నువ్వు గురాంచి ఎవడన్నా గురాంచి చూస్తే నువ్వు అప్పుడు ఆయనకి ఏమంటావు సిస్టర్? ఇప్పుడు అన్నలు బ్యాక్ సపోర్ట్ గురాంచి చూస్తే మనం కూడా గురాంచి చూస్తాం. ఆడేమనంటే అప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుసు. అంతే అంటావు? అంతే. మన అంతా మనం మంచిగా ఉంటాం, పోతాం, ఒక కలర్ ఇచ్చినామా వచ్చినామా అంతే. ఆడ కట్టలు చేస్తే మనం ఇంకా డబల్ చూపిస్తాం దానికంటే. నాకు ఉంది, రౌడీ ఉంది పేరు. ప్రతి ఒక్క గల్లీకి నేను ఏడవైనా నాకు పిలుస్తారు. నాకు అది మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నేను ఎవరిని కొట్టలేక కాదు, తిట్టలేక కాదు, నేను మాటలతోనే అనేస్తా ఎవరినైనా సరే. చేతలు చేసేదాకా పోను, గలీజ్ పేరు తెచ్చుకోను. మా అంటే ఎవరైనా సరే, పెద్దోడు అని చిన్నోడు అని ముసలోడు కానీ ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అనేదాకా ఊకోను. నేను చేస్తా అంటే పక్కా చేసి చూపిస్తా అంతే. అంటే పట్టుదల పెట్టుకుంటే అదే పట్టుదల ఉంటావు అంతే. అది చేయాలంటే పక్కా చేసి చూపిస్తా అంతే. నాకు ఎవరన్నా అందుకే అది చేయడం వల్లనే నాకు రౌడీ అని పేరు పెట్టిరన్నమాట. ఏదైనా మెన్షన్ చేసినా గానీ, నార్మల్ గా ఏదైనా కలిసినా గానీ ఆ రౌడీ హాయ్ అంటే హాయ్ అంతే. పెద్ద ఓము పెద్ద చేసుకోము. అవును సిస్టర్, ఇప్పుడు నువ్వు 10 లో పోతున్నావు. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఉంటారా? ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉంటారు, వాళ్ళకు బయట గుర్తుపడతారా ఇట్లా మా మమ్మీ డాడీ అని? అంటే చాలా మంది మొన్నగా కూడా రీసెంట్ గా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్తే కూడా ఇట్లా ఈమె నేను నార్మల్ గా పెడతా. మమ్మీ వాళ్ళ స్టోరీస్ పెట్టినప్పుడు ఇట్లా గుర్తుపడతారు. నిన్న ఎవరో ఇక్కడ సైదాబాద్ నుంచి ఎవరో ముగ్గురు వచ్చిరు, పాప చిన్న పిల్లలే. వాళ్ళు వచ్చి ఇట్లా మీ మమ్మీ షెన్ను అక్క ఉంటది ఇన్స్టాలా, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిరు అని ఇట్లా గుర్తుపడతారు. అంటే మమ్మీ వాళ్ళు బయటికి పోతే ఎక్కువ వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టారు. ఎంతసేపు ఉన్నా నన్నే ఎక్కువ అంతే. అంటే నీకు ఇప్పుడు వీళ్ళేనా లేకపోతే సొంతం అన్న బ్రదర్స్ వీళ్ళు రా సిస్టర్? సొంతం అంటే తమ్ముడు ఉన్నాడు. అదే సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. సరే.